నరేష్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. ఎన్ని నిరాహార దీక్షలు చేసినా, ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినా, ఎంత ఆందోళన చేసినా ప్రభుత్వం అసలు కూడా వెనక్కి తగ్గట్లేదు అంటే ఏం చెప్తారు? అంటే నిరుద్యోగుల వెనుక బీఆర్ఎస్ ఉండి ముందుని నడిపిస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది, ఏం చెప్తారు? అసలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే వ్యాఖ్యలు నిజంగా ఈ సభ్య సమాజాన్ని కూడా అసలు గందరగోళానికి గుర్తు చేసే పరిస్థితి చూస్తా ఉన్నాం. వాస్తవానికి నిరుద్యోగులు అడుగుతున్నది న్యాయమైన డిమాండ్. ఆ డిమాండ్ ను తెలుసుకోకుండా ఈ రోజు బీఆర్ఎస్ చేస్తుంది, బీజేపీ చేస్తుంది, కావాలనే కక్షపూరితంగా వాళ్ళు చేస్తా ఉన్నారని వాళ్ళు చేస్తున్నారనే ఒక నిబంధనతోనే నిరుద్యోగులందరినీ కూడా ఈ రోజు రోడ్ల పడేసి వాళ్ళు లాఠీ చార్జీలతోని పోలీసులతోని లాఠీల దెబ్బలు తినాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల పైన ఒక పర్సనల్ గా ఆయన కక్షపూరితంగా ఉండే ధోరణి మానుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగులు అందరూ కలిసి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అదే నిరుద్యోగులు ఈ రోజు నిన్న చిక్కడపల్లి లైబ్రరీలో అసలు ఉరికించుకుంటూ గేట్లు వాళ్ళు స్టడీ హాల్ లోపలికి పోయినా గానీ గేట్లు వేసుకున్నప్పటికీ అవి తొలగించి మరీ లాఠీ చార్జ్ చేస్తా ఉన్నారు. అంటే ఈ రోజు తెలంగాణలో 10 ఏళ్ల పాలనను పారదోలి మళ్ళీ మేము ఉద్యోగాలు కొట్టాలి, మాకు ఉద్యోగాలు రావాలి అనే ఒక పెద్ద స్లోగన్ తోని నిరుద్యోగులంతా కూడా ఆ రోజు స్వచ్ఛందంగా బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలనే ఒక స్లోగన్ తోని పనిచేశారు. సో ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసము మేము ప్రిపేర్ అవుతా ఉంటే మాకు కొంచెం టైం ఇవ్వండి అని అడుగుతా ఉంటే ఈ రోజు లాఠీ దెబ్బలు. మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 3000 మంది పోలీసు బలగాలతోని యూనివర్సిటీలో ఉన్న హాస్టల్లో ల్యాండ్స్కేప్ అంతా కూడా అది స్పెషల్ ఫోర్స్ తోని మొత్తం నింపేశారు. అంటే గతంలో 10 ఏళ్ల పాలన కూడా కేసీఆర్ నియంత పాలన చూసినాము. కాకపోతే ఈ 6 నెలల్లో ఉస్మానియా యూనివర్సిటీలో మొన్న జరిగినటువంటి ఆ పోలీసు బలగాల యొక్క ధోరణి అదంతా కూడా మేము ఫస్ట్ టైం చూస్తా ఉన్నాం. అంటే మేము అందరం కూడా ఏం కోరుకున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంచెం ప్రజాస్వామ్యం ఉంటది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కరి మీదనే డిసిషన్ ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక చర్చ జరుగుతుంది, ఏది జరిగినా గానీ అందరికి అనుకూలంగా ఒక డిస్కషన్ అనేది జరుగుతుంది అనుకున్నాం. కాకపోతే ఈ రోజు అది మిస్ అవుతా ఉన్నది. వాస్తవానికి కాంగ్రెస్ లో ఉన్నటువంటి మంత్రులు గాని లేదా సీనియర్ నాయకులు గాని ఈ యొక్క విషయాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్లీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడాలన్నా నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత ఇంకా రావద్దన్నా గానీ ఒక చర్చలు జరిపి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్ ను తక్షణమే పరిష్కరించాలి. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడుతూ అసలు అసభ్యంగా మాట్లాడుతా ఉన్నాడు. వాళ్ళకి ఏజీ మీద పడ్డది, బెండకాయలతో పోలుస్తా ఉన్నాడు. ఇదేమి సంస్కృతాన్ని, ఇదేమి భాష అండి అంటే ఈ రోజు నిరుద్యోగులను అత్యంత హేళనగా వాళ్ళను అవమానించేటట్టు ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు తక్షణమే నిరుద్యోగుల ఒక న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలి. అదే విధంగా ఈ రోజు నిరుద్యోగుల సమస్యల మీద పట్టించుకోకుండా ఈ రోజు పక్క పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేంత మీకు టైం ఉన్నది కానీ నిరుద్యోగుల విషయంలో ఒక విషయం మాట్లాడడానికి టైం లేదు. సో ఈ 30 లక్షల మంది నిరుద్యోగులే నాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేసి కూల్చిరు. సో ఆ పరిస్థితి మళ్ళీ కాంగ్రెస్ రావద్దంటే ఖచ్చితంగా నిరుద్యోగులు అడిగేది న్యాయమైన డిమాండ్. గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు చాలా మంది నిరుద్యోగులు కూడా డిఎస్సి రాస్తా ఉన్నారు. ఆ డిఎస్సి మరియు వెంటనే 5 రోజుల గ్యాప్ తోనే మేము గ్రూప్ 2 రాయలేము, మాకు ఒక 3 నెలలు టైం ఇవ్వమని అడుగుతా ఉన్నారు. న్యాయమైన డిమాండ్. ఇప్పుడు నిరుద్యోగులు అడుగుతున్నారు, మేము వాళ్ళతో కక్షపూరితంగా నిరుద్యోగుల వర్సెస్ ప్రభుత్వం కాదు కదా అండి, నిరుద్యోగులతోనే ఎందుకు కక్షపూరిత ధోరణి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది? నిరుద్యోగులు ఏమన్నా శత్రువులా? నిరుద్యోగులు ఏమన్నా పక్క రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులు ఏమన్నా వాళ్ళు ఎట్లా అంటే ఉగ్రవాదుల్లాగా చూస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము? ఎందుకు ఈ ధోరణి? ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారే నిరుద్యోగుల దగ్గరికి వచ్చి మేము నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాము, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తాము, గ్రూప్ 2 పోస్టులు పెంచుతాము, మెగా డిఎస్సీలు ఇస్తాము అనే ఒక పెద్ద హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వాళ్ళు ఇచ్చిన హామీనే ఈ రోజు నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. వాళ్ళు అడుగుతున్న న్యాయమైన డిమాండ్ ను ఆ రోజు మీరు ఎన్నికల ప్రచారంలో వాడినటువంటి నిరుద్యోగుల ఓట్ల కోసం మీరు మాట్లాడిన మాటలనే కదా ఈ రోజు నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. ఈ రోజు మీరు ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు? అదే విధంగా ఉస్మానియా లాంటి యూనివర్సిటీలలో
రోజుకు ఉస్మా ఎన్ఆర్ఎస్ హాస్టల్ గాని, ఈ హాస్టల్ గాని, సి హాస్టల్ గాని అనేక 20-30 మంది పోలీసు బలగాలు వెహికల్స్ పెట్టుకొని ఎవరు ఒక్క యూట్యూబ్ లో గానీ లేకపోతే ఒక పేపర్ స్టేట్మెంట్ గానీ నిరుద్యోగుల విషయంలో రేపు ఇది జరగబోతుందంటే ఇమీడియట్లీ ఈ రోజు రేపటి ప్రోగ్రామ్ కి ఈ రోజు నైట్ 12 గంటలకు వచ్చి నిరుద్యోగులను విద్యార్థి నాయకులు అందరు కూడా పోలీస్ స్టేషన్లకు తరలిస్తా ఉన్నారు. ఇదేమి ధోరణి? ఆ రోజు 10 సంవత్సరాల పాలనలో ఇది వద్దనే కదా మీతో అందరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. సో మొన్న బట్టి విక్రమార్క మాట్లాడుతూ అది డిఎస్సి పోస్ట్ పోన్ కాదు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు, అసలు కావాలని వీళ్ళు ఇదంతా చేస్తా ఉన్నారు అంటున్నారు. సో బట్టి విక్రమార్క గారు టీజీ అసలు గవర్నమెంట్ మినిస్టర్ గా లేకపోతే డిప్యూటీ సీఎం గా మాట్లాడుతుండా, లేకపోతే టిఎస్పిఎస్ చైర్మన్ గా మాట్లాడుతున్నాడా? టిఎస్పిఎస్ చైర్మన్ మాట్లాడిన మాటలు కూడా మన బట్టి విక్రమార్క గారే మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా సరైన విధానం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించాలి, నిరుద్యోగుల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగులు వాళ్ళ న్యాయమైన డిమాండ్, మేము ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతా ఉన్నాం కొన్ని సంవత్సరాలుగా, మాకు కొంచెం అవకాశం ఇవన్నీ అడుగుతాను. ఈ రోజు ఇందాక మాట్లాడుతూ ఉద్యమాన్ని అణచివేయడానికి అక్కడక్కడ పోలీసులు లాఠీ చార్జీలు కూడా చేస్తారంటా ఉన్నారు. ఇదెక్కడిది? అసలు లాఠీ చార్జ్ చేసే రైట్ ఎక్కడ ఉందండి? అంటే ఏం ఉద్యమాలు చేస్తా ఉన్నారు? ఈ రోజు సెక్రటరేట్ మీద బాంబులు వేయడానికి వస్తా ఉన్నారా నిరుద్యోగులు? సెక్రటరేట్ లా ఇంకేమైనా కూలదోయడానికి వస్తా ఉన్నారా? సెక్రటరేట్ ముందరికి వచ్చి వాళ్ళ ఆవేదన చెప్పుకుందామని వాళ్ళు సెక్రటరేట్ కి స్టార్ట్ అవుతా ఉంటే వాళ్ళని లాఠీ చార్జ్ చేసి ఆపడం ఎక్కడండి? నిన్న హైదరాబాద్ లో మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఒక అన్నా చెల్లెను దాదాపు 4 గంటలు హైదరాబాద్ మొత్తం ఒక పోలీస్ వెహికల్ లో తిప్పి వాళ్ళ పర్సనల్ పని మీద వస్తే వాళ్ళను అసలు ఎందుకు వచ్చినో కూడా తెలియకుండా ఆ అమ్మాయికి పిట్స్ వస్తుందంట, పిట్స్ ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూస్ ఉంది. అలాంటి అమ్మాయిని కూడా ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా 4 గంటలు హైదరాబాద్ మొత్తం తిప్పి లాస్ట్ పలక్నామా పోలీస్ స్టేషన్ లో 6 గంటల నుంచి ఆ అమ్మాయిని ఇద్దరిని బయటికి పంపించడం జరుగుతుంది. అంటే ఎక్కడ పోతుంది? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది? ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ కంటే పెద్ద ఎత్తున నిరుద్యోగుల రూపంలో పెద్ద ఎత్తున నిరసన రాబోతా ఉంది. ప్రమాదం పొంచి ఉంది. ఖచ్చితంగా దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించాలి. నిరుద్యోగులను ఆ బీఆర్ఎస్ బీజేపీతో పోల్చకుండా నిరుద్యోగ సమస్యలను పర్సనల్ గా తీసుకొని నిరుద్యోగులకు కావాల్సిన డిమాండ్లను ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలి.